కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్తి దిగుమతులపై 11% సుంకాన్ని రద్దు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పత్తిపై దిగుమతి సుంకం తొలగించడం దేశవ్యాప్తంగా పత్తి రైతులకు మరణ శాసనంతో సమానమని అన్నారు. దీంతో దేశీయ మార్కెట్లో పత్తి ధర తప్పక పడిపోతుందని అన్నారు. ఫలితంగా రైతులు మరింత కష్టాలు అప్పులపాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. మాటల్లో దేశభక్తి గురించి గొప్పగా చెప్పే మోడీ ప్రభుత్వం చేతుల్లో పత్తి రైతులకు ద్రోహం చేస్తోందని విమర్శించారు. గత 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వం పత్తికి ఎప్పుడూ మద్దతు ధర C2+50% ప్రకారం రైతులకు ఇవ్వలేదని అన్నారు. ఈ సంవత్సరానికి కేంద్రం పత్తి మద్దతు ధర క్వింటాల్కు 7,710 రూపాయలుగా ప్రకటించిందని అన్నారు. C2+50% ఫార్ములా ప్రకారం 10,075 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. పత్తికి మద్దతు ధర అమలు చేసి రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు వాసిన ఏదైతే యూరియా కోటా ఇవ్వకుండా ఈ రకంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు శాస్త్రీయత లేని సర్టిఫికేషన్ లేని నాణ్య యూరియాని ముందు తీసుకొచ్చి నాణ్యం యూరియాను వాడమని చెప్పేసి పద్ధతుల్లో కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి నాణ్యం యూరియా వాడడానికి రైతులు ఇష్టపడట్లేదు. నాణ్యం అంటే రైతులు నో అంటా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో యూరియా సంబంధించి ఇవాళ నాణ్య యూరియాని రైతు అంగీకరించకపోయినా దాన్ని వాడాలని చెప్పేసి చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి యూరియా వాడకం తగ్గించండి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి రైతులకు అవసరమైన సందర్భాల్లో యూరియా ఎందుకు సరఫరా చేయట్లేదని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి యూరియా రైతులకు సరిపడా అందించాలి. రెండోది ఇతర ఎరువుల మీద కూడా ధరలు విపరీతంగా పెంచేశారు. సబ్సిడీ పూర్తిగా ఎత్తేయడం వల్ల ఇతర ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి రైతులకు అవసరమైన ఎరువులన్నింటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతు సంఘాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో ఉప్పునూరు, వేలేరుపాడు ఏజెన్సీ ప్రాంతాల పత్తి ఎక్కువగా రైతులు పండిస్తూ ఉన్నారు. మరి పత్తి మీద ఉన్న 11% దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఎత్తివేసింది. మరి అమెరికన్ కంపెనీలు ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి ఎప్పటికప్పుడుగా పత్తి దిగుమతికి అవకాశం కల్పించడం వల్ల దేశీయంగా ఉన్న పత్తి రైతులు చివరికి నష్టపోతూ ఉన్నారు. ఇవాళ 10,075 రూపాయలు క్వింటాల్ పత్తికి ధర ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుతారు.